మానా న్యూస్. నేను మీ యాంకర్ సుకన్య. ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ అండ్ స్టాఫ్ అందరూ నన్ను ఇక్కడికి ఆహ్వానించి కేక్ కట్ చేయించి నాకు పుట్టినరోజు సెలబ్రేషన్ చేసినారు. వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చలివేంద్రం కూడా చాలా ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ 2 నెలల్లో కూడా దాతల సహకారంతో చలివేంద్రం డైలీ జరుగుతుంది. వారం కూడా మజ్జిగ కార్యక్రమం కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వారికి కూడా మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత ఇక్కడ వైద్యం, డాక్టర్స్, సిబ్బంది అందరూ మంచి వైద్యం చేస్తున్న సందర్భంగా అందరూ జనాలు మెచ్చుకుని వేళ ఈ షెడ్కి 2 లక్షల రూపాయలు డొనేషన్ దాతల సహకారంతో వేళ షెడ్ వేయడం జరిగింది. వీరికి నిజంగా డాక్టర్స్కే వేళ దానికి గొప్పతనం అని చెప్పుకోవడానికి సందేహం లేదు. తర్వాత లోపల ఎంతోమంది కూర్చుంటే ఇబ్బంది పడుతుంటే దాన్ని గమనించి చైర్స్ కూడా వేయించి ఒక 100 మంది కూర్చునే విధంగా మన సూపరింటెండెంట్ మేడం గారు దాన్ని కుర్చీలు వేయించడం జరిగింది. వారికి కూడా దీనికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇటు ఇంకా ముందు నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు అయినా సరే ఏ సందర్భమైనా సరే దాతలు సహకరించి మన హాస్పిటల్ మంచి అభివృద్ధిప్రదంగా తీసుకెళ్లాలని కోరుకుంటూ దీనికి సహకరించిన నా మిత్రులకి, నా శ్రేయోభిలాషులకి, దీనికి మన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా గారు నన్ను నమ్మకంతో ఇక్కడ సిహెచ్సి చైర్మన్గా నియమించి మన గోపి గారు, నారాయణ స్వామి గారు పెద్దల సమక్షంలో నన్ను ఇక్కడ సిహెచ్సి చైర్మన్గా నియమించడం జరిగింది. వాటికి ఎటువంటి పేరు రాకుండా, చెడ్డ పేరు రాకుండా నేను ముందుండి ఇంకా కష్టపడి ఈ హాస్పిటల్ని మంచి పేరు వచ్చే విధంగా తీసుకురావడానికి నాకు కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ప్రెస్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎడిషన్ హెచ్డిఎస్ మెంబర్ అయిన వాగ్ రాజేష్ గారికి ఇవాళ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అండ్ మోరోవర్ చైర్పర్సన్ కింద ఎలక్ట్ అయినప్పటి నుంచి మాకు నిరంతరం అందుబాటులో ఉంటూ మాకు ఏ టైంలో వచ్చించారంటే పబ్లిక్ సెక్టర్ అవడంతో ఏదో ఒక ఇష్యూ ఏదైనా రైజ్ అయినా వెంటనే ఫోన్ చేస్తే ఉండి వెనకాల సాల్వ్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. అండ్ డాక్టర్స్ ఇచ్చే సేవలకి జనాలు తృప్తి పడటంతో దాన్ని ఆయన గమనించి వాళ్ళ ఉన్న సర్కిల్లో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చూపించడము, ఏమేమి చేయొచ్చో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇప్పుడు మనకు కనిపిస్తున్న షెడ్ పేషెంట్స్ ఓపీ రాయించుకునే టైంలో ఇబ్బంది పడకుండా నీడగా ఉండడానికి ఈ షెడ్ని దాతల ద్వారా నిర్మించడం జరిగింది. వి థ్యాంక్ హిమ్ సో మచ్. అండ్ మాకు అన్ఇంటరప్టెడ్ సర్వీస్ ఇవ్వడానికి వెనక ఉండి నడిపిస్తున్నందుకు గాను రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అసలు ఏనా రాజు 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 రాజేష్ ఉండగా ఒక్కొక్కరు ఇచ్చేది తక్కువ అంతే. అమ్మా తీసుకోండి.